అందరికీ నమస్కారం. సభల రెండవ కార్యక్రమం రెండవ రోజు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5, 2020 వరకు జరిగే 26 వరకు జరిగే ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం దేవస్థానం నందు జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగిన వడ్లు కంకులు చాలామంది మహిళలు వచ్చి స్వచ్ఛందంగా పిచ్చుకల కోసం తయారు చేయటం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక నిండు గర్భిణి, ఆమెకి ఏప్రిల్ 22వ తేదీన, ఈ నెల 22వ తేదీన తేదీ ఇచ్చారు డెలివరీ టైము. ఎంతో సంతోషంగా అల్లికలు నేర్చుకుని వడ్లు కుచ్చులు తయారు చేస్తుంది ఆమె. మరి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల స్వామి చెప్పారనిపిస్తుంది. ఇక సభలకి వచ్చేవాళ్ళు ఎవరైతే భవిష్యత్తులో ఈ సభల కార్యక్రమంలో వచ్చే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుల్లాకార్ బియ్యం ఆనవాయితీగా ఇవ్వాలి ఈ సభలు జరిగిన నాళ్ళు. అలాగే వాళ్ళకి దేశవాళీ ఆవు నెయ్యి ఇవ్వాలి. దీనివల్ల మళ్ళీ మనం మంచి శ్రేష్ఠుల్ని ఈ భూమి మీద చూడగలుగుతాం. ఈ ప్రయోగం వికారాబాద్ నాగసముద్రం అనే గ్రామంలో ఒక 4 సంవత్సరాల క్రితం చేశాము. ఆ గ్రామంలో ప్రతి నెల ఒక 20 మంది మహిళలకి కుల్లాకార్ 5 కేజీల బియ్యం, అలాగే ఆవు నెయ్యి, బెల్లము, సైంధవ లవణము, మన దేశీ వరి బియ్యాలకు సంబంధించిన తవుడు, ఈ 5 వస్తువులు ఇవ్వటం వల్ల ప్రతి ఇంట్లో 3 కేజీల నుంచి 3.5 కేజీల పిల్లలు పుట్టడం జరిగింది. ఇలా సాధారణ కాన్పులన్నీ కూడా 95% జరిగినాయి. స్వామివారి దయతో మనకి ఈ ఆలోచన ఇచ్చారు. ఇక్కడ చెయ్యాలని కోరిక కలిగింది. చలపతి గారు చెప్పంగానే సభల ఎన్నిసార్లు చేసినా ఈ భూమి మీద మేము అన్నిసార్లు గర్భిణీలకి ఇది చేస్తే మళ్ళీ మనం అలాంటి శ్రేష్ఠుల్ని మనం చూడగలుగుతాం. దానికోసం ఈ సభల చేస్తున్నామనిపించింది వాళ్ళ